మైనర్ బాలిక మరణించి 11 రోజులైన పోలీసులు ఇంకా పట్టరే. మా క్లూలు ఉన్నాయని చెప్పింది వాళ్ళే. ఏకంగా అక్కడ జరిగేటువంటి విషయాలపైన మీడియా సమావేశం పెట్టి నిందితుల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది వాళ్ళే. అయినా ఈ రోజు వరకు ఒక్క అప్డేట్ లేదు. అయితే ఒక చాలా కీలకమైన అప్డేట్తో ఆర్టీవీ ముందుకు వచ్చింది. ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ తోనే ఆర్టీవీ మళ్ళీ మీ ముందుకి గండికోట రహస్యానికి సంబంధించిన అప్డేట్ ని అందించే ప్రయత్నం చేస్తోంది. గండికోటలో బిగ్ బ్లాస్ట్ నెలకొంది. అది కేసు దాదాపుగా క్లోజ్ అయినట్టుగానే భావించాలి. యువతి అన్నలంతా రిలీజ్ కాబోతున్నారా? యువతిని చంపింది అన్నలే అయినప్పటికీ వారిని రిలీజ్ ఎందుకు చేయాల్సి వస్తోంది? 11 రోజులు అవుతున్న కేసుకు సంబంధించి ఎందుకు ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు పోలీసులు? చేసిందే లేక యువతి అన్నలను పోలీసులే బయటికి క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తున్నారా? అయితే పోలీసుల తీరుపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పడం కాదు, స్వయాన పోలీసులే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మీకు ఆర్టీవీ చెప్పింది చూసారా? స్వయంగా పోలీసులే చర్చించుకున్నారు. అన్నలే ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు అని చెప్పి. ఇవన్నీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూస్తారా? డైరెక్ట్ గా ఈ ఘటనలో పాల్పడింది అన్నలే అని స్పష్టం చేశారు కూడా. ఒకసారి పీసీఆర్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అంటారు. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అంటారు. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. చూసారుకా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం మాట్లాడారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ అమ్మాయిని పరువు కోసమని తన బ్రదర్సే ఇలా చేయడం దురదృష్టకరం. ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. చదువుకున్న అమ్మాయిలు అవేర్నెస్ లేక కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇవి తను మాట్లాడిన మాటలు. చాలా మంది పాపం అమాయకులు ఆర్టీవీ చెప్తున్న విషయాలని చూసి నవ్వుకున్నారు. కామెంట్స్ రూపంలో చాలా మంది కూడా కన్ఫర్మేషన్ ఏంటి అన్నారు. అన్నలే చంపారనేటువంటి ప్రూఫ్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఆర్టీవీ మాత్రమే గండికోట రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది. వరుస కథనాలతో మీ ముందుకు నిజాలని చూపించే ప్రయత్నం చేసింది. నేను చాలా వివరంగా చెప్పాను ఆర్టీవీ వేదికగా, చాలా క్లియర్ గా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. దీని వెనుక ఉన్నది అన్నలే అని చాలా సుస్పష్టంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. కానీ చాలా మంది అమాయకులు నవ్వుకున్నారు, క్వశ్చన్ చేశారు, కామెంట్స్ రూపంలో మా పైన కొన్ని పరుష పరజాలంతో మాట్లాడారు కూడా. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సనే చాలా క్లియర్గా బ్రదర్స్ అనేటువంటి మాటలు మాట్లాడి, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? కానీ పోలీసుల విషయంలో కూడా మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ అవర్ సోర్స్. మా సోర్స్ పరంగా దీని వెనక ఉన్నది కేవలం అన్నలు మాత్రమే అనేది మాత్రం డెఫినెట్గా నిర్ధారించుకున్న తర్వాత మీకు వార్త చెప్తున్నాం. కానీ పోలీసులు మాత్రం
ప్రూఫ్ రూపంలో బయటికి చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అమాయకులు తెలిసి తెలియక ఆర్టీవీ చెప్పేటువంటి విషయాలని నవ్వుకున్నారు. ఆర్టీవీ కామెంట్స్ రూపంలో కూడా ఏంటి ప్రూఫ్ అని క్వశ్చన్ చేశారు. రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి ప్రూఫ్ సరిపోద్దా, ఇంకా కావాలా? సో దీని వెనుక ఉన్నది అనలే. కానీ ఇంట్రెస్టింగ్గా నేను మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మైనర్ బాలిక చనిపోయి 11 రోజులైనా ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు. ఇక్కడ చాలా స్పష్టం, అన్నలే ఈ దారుణానికి ఒడిగట్టారనేది. కానీ అన్నలు చాలా తెలివిగలవారు, ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. ఇక్కడ పోలీసు ఎందుకు తడబడుతున్నారనేది ఒక్కసారి నేను నా దృష్టిలో నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే, వాళ్ళకి అరెస్ట్ చేసినా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినా ఒక్క ఆధారాన్ని ఇవ్వకుండా విఫలయత్నం అవుతారు. కాబట్టి అందుకే పోలీసులు ఇక్కడ దాదాపుగా ఒక్క ఆధారం లేకపోవడంతో ఫెయిల్ అయిపోయినట్టుగానే అంతా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్నల్ని అరెస్ట్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏమైనా కూడా మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏంటి 11 రోజులు అవుతోంది, 1 కాదు 2 కాదు 11 రోజులు అవుతున్నా ఎందుకు ఇంకా అలసత్వం? ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి పోలీస్ అధికారులు కూడా డిఐజీ ప్రవీణ్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే, మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు. చూసారా, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమో అన్నలని చెప్తోంది, చాలా క్లియర్గా మేం చెప్తోంది. అదే పోలీసులు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు, అన్నలే చేశారనేది. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదంటే, మీరు చూసిన ఈ వీడియోలో నేను డేట్తో సహా వేశాను. 15/7/2025 ఆ అమ్మాయి మరణించింది. 14న 15వ తేదీన మృతదేహం లభించింది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్కి అక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాకు కొన్ని ఆధారాలు లభించాయి. ఏంటి ఆధారం? అక్కడ అన్నలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే, మేమే చేశాం, దమ్ముంటే ప్రూఫ్లు దొరకబట్టండి. ఇది అన్నలే ఏకంగా పోలీసులకు సవాల్ చేస్తున్నారట. మేమే చేశాం కానీ ప్రూఫ్లు దొరకబట్టండి, మీకు దమ్ము ఉంటానట్టుగా పోలీసులకే సవాల్ చేస్తున్నారు. పోలీసులు ఒక్క ప్రూఫ్ను కూడా కనుగొనలేకపోతున్నారు. ఇంట్రెస్టింగ్గా ఆ అన్నల్లో ఒక వ్యక్తి మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. సో ఆయనకి రక్తం బయటికి రాకుండా ఎలా చంపాలనేటువంటి స్కెచ్ వేసింది ఆయనే అన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండికోట రహస్యానికి సంబంధించి ఇంకా పోలీసులు ఛేదించలేకపోతున్నారు. పోలీసుల యొక్క ఇప్పుడు ఈ కేసు సవాల్గా మారడమే కాకుండా ఒక ఫెయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఆధారాలు లేకుండా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ అన్నలు ఈజీగా బయటపడిపోతారని చెప్పి పోలీసులు ఒకంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్ పోలీసులు ఎందుకు ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ బ్రదర్సే ఈ దారుణానికి పాల్పడ్డారన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. తను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నారు. తన నోటి నుంచి వచ్చిన మాట డెఫినెట్గా అథెంటిక్గా తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా మాకు అన్ని రకాల ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. 11 రోజులు గడుస్తున్నా ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు? ఎందుకు ఆ అన్నల్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, కిషోర్ మరికాసేపు అందుబాటులోకి వస్తారు. సో ప్రస్తుతానికి పోలీసులు చాలా క్లియర్గా ఆధారాలు దొరికాయని చెప్పి 15వ తేదీనే చెప్పారు. మరి ఆధారాలు దొరికాయి, దీని వెనుక ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది. దీన్ని ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది అనేది కూడా స్వయంగా పోలీసుల నోటి నుంచి వచ్చిన మాట. ఆధారాలు దొరికాయని చెప్పారు. మా ఎస్పీ త్వరలోనే మీడియా సమావేశం పెట్టి నీతులు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు 11 రోజులు కావస్తున్నా ఎటువంటి అప్డేట్ లేదు. ఒక మైనర్ బాలిక మరణం పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం, అలసత్వం? సో ఏదైనా పోలీసుల తీర్పు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఎస్, కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్
పోలీసుల తీరుపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వేలు కూడా పోలీసుల వైపే చూపించాల్సి వస్తోంది. పోలీసులు ఆధారాలు దొరికాయన్నారు, ఒక్కరు కాదు ముగ్గురు చేసి ఉండే అవకాశం ఉంది అన్నారు. ఎందుకు వారు బయటికి చెప్పలేకపోతున్నారు? అన్నల పేరు చాలా స్పష్టంగా బయటికి తెలుస్తూ ఉన్నప్పటికీ, అన్నలే దీని వెనుక ఉన్నారని తెలుస్తూ ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? మనోజ్, ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీని ఎటూ తెలుసుకోలేని పరిస్థితి పోలీసులకు ఒక రకంగా సవాల్గానే మారిందనే చెప్పాలి. ఏదైతే గండికోటలో జరిగినటువంటి విద్యార్థిని హత్యలో అన్నలే పాత్రధారులు సూత్రధారులు అన్న విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా కొంత కీలకమైనటువంటి ఆధారం పోలీసులకు ఎక్కడ లభించని పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే హత్య చేసిన వాళ్ళు కూడా పగడ్బందీగా, అంటే ఇందులో ఒకరు మెడికల్లో ప్రొఫెషనల్ అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా రక్తపు చుక్క కూడా కింద పడకుండా హత్య చేశారంటే వీళ్ళు ఏ స్థాయిలో స్కెచ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు ఇప్పటికి 12 రోజులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విద్యార్థిని హత్య జరిగి ఇప్పటికి కూడా దాదాపు 12 రోజులు పూర్తవుతున్నా కూడా ఒక చిన్న ఆధారాన్ని కూడా పోలీసులు సేకరించలేకపోయారంటే అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ విధంగా మర్డర్కు స్కెచ్ గీశారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా నిత్యం అంటే రోజు కూడా కొన్ని అంటే దాదాపు బృందాలుగా ఏర్పడి ఎంతో మందిని విచారించిన, ఎంతో మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇన్స్టాలో ఉన్నటువంటి మెసేజ్ను ఆధారంగా చేసుకున్నా కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు కావాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీ కూడా కొంత వాళ్ళకు బలమైనటువంటి ఆధారం కావాలి. ఆ బలమైన ఆధారం కోసం నిత్యం అన్వేషిస్తున్న పరిస్థితి. ఒకవైపు డిఐజీ ఏమో 15వ తేదీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మరి కాసేపట్లో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు, పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను కర్నూలులో సీఎం పర్యటన